హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా అయితే వేస్తున్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురవబోతున్నాయో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ నైరుతి దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడుకు సమీపంలో కొనసాగుతోంది. అలాగే ఈ నెల 25, 26, 27 తేదీల్లో దక్షిణ కోస్తా రాయలసీమల్లో పలుచోట్ల, ఉత్తర కోస్తాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, కోస్తా తీరంలో గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మరోవైపు ఈ నెల 26 తేదీన తర్వాత ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని భూమధ్య రేఖ పరిసరాల్లోని హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేశారు. ఇది వాయువ్యంగా పయనించి శ్రీలంక దిశగా వస్తుందని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం రానున్న 2-3 రోజుల్లో కొనసాగి తర్వాత బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారే అవకాశం ఉందని, ఈ నెల 26వ తేదీన తర్వాత ఏర్పడనున్న అల్పపీడనం శ్రీలంక తీరం దిశగా పయనించినప్పుడు దానితో కలిసి బలపడి దక్షిణ తమిళనాడు వైపు వస్తుందని అంచనా అయితే వేస్తున్నారు. ఆ ప్రభావంతో రానున్న 5 రోజుల వరకు కోస్తా రాయలసీమలో వర్షాలు కొనసాగుతాయని వివరించారు. కాగా కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మాన్యం, అల్లూరి, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని పేర్కొంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.